ఇద్దరెవరు? నరులే. ఇద్దరు ఎవరు? దేవుని పోలికే. ఇద్దరు ఎవరు? దేవుని యొక్క స్వరూపమే. ఇద్దరు ఎవరు? ఏలుబడి చేసేవారు. స్త్రీని సృష్టించినప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. స్త్రీని సృష్టించినప్పుడు, ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు దేవుడు స్త్రీని తక్కువ దానిగా చేయలేదు. ఇద్దరిని సమానంగా చేశాడు. హల్లెలూయా. ఇద్దరిని ఎలా చేశాడు? సమానం. ఇద్దరు కూడా ఏలుబడి చేసేవాళ్ళు. పురుషుడు కొంచెం ఎక్కువ, స్త్రీ కొంచెం తక్కువ అనేది ఎప్పుడు వచ్చింది? పాపం ప్రవేశించినప్పుడు ఏమొచ్చింది? హెచ్చు తగ్గులు వచ్చాయి. పాపం లేకముందు ఏమంటున్నాడు? నరులను చేద్దాం, పురుషున్నేమో మన స్వరూపంలో మన పోలికలో చేద్దాం, స్త్రీనేమో ఒక వస్తువులాగా, ఏదో ఒక జంతువులాగా, ఒక చెట్టులాగా చేద్దాం అన్నాడా దేవుడు? పురుషున్నేమో మన పోలికలో చేద్దాం, మన స్వరూపంలో చేద్దాం, స్త్రీనేమో ఒక ఒక రాయిలాగా చేద్దాం, ఒక రప్పలాగా చేద్దాం, ఒక జంతువు యొక్క పోలికలో చేద్దాం అన్నాడా? అనలేదు. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇద్దరిని కూడా తన స్వరూపమందు తన పోలికల్లో చేసి ఏమన్నాడు ఇక్కడ? 28వ వచనం చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. ఏమని చేయాలంట? ఏం చేయాలి? మీరు ఫలించాలి. ఇద్దరు ఫలించాలి. మగవాళ్ళు ఫలిస్తే చాలు, వాళ్ళు ఆశీర్వదించబడితే చాలు, వాళ్ళు ఎదిగితే చాలు. స్త్రీ ఏం చేయాలి? బిహైండ్ ద స్క్రీన్ కదా. పెద్దవాళ్ళు ఏం చెప్తారు? తెర వెనక ఉండి, భర్త వెనకాల ఉండి, భర్తని ప్రోత్సహిస్తూ, భర్త యొక్క సక్సెస్కి భార్య ఏమవ్వాలి? ఒక సాధనం అవ్వాలి. మంచిదే. అయితే అనాది కాల సంకల్పం దేవునిలో అది కాదు. దేవుడు ఆది యందు మనుషులను సృజించినప్పుడు ఇద్దరికి ఏం చెప్తున్నాడు? మీరు ఫలించాలి. ఇద్దరు ఫలించాలి. ఇద్దరు కూడా అభివృద్ధి చెందాలి, ఇంకా విస్తరించాలి. పురుషులు మాత్రమే విస్తరించండి, స్త్రీలు వద్దంటే ఏమవుతుంది? ఈ యొక్క సృష్టి ఆగిపోతుంది కదా. చాలామంది మరి ఆడపిల్ల అనగానే ఈ రోజుల్లో కూడా నేను కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ నేను వింటున్న మాట ఏంటంటే, మా ఊళ్ళో మరి ఆడపిల్లల్ని, గర్భస్థ శిశువుల్ని, ఆడ శిశువుల్ని చంపే అలవాటు ఉంది. ఆడపిల్ల అని తెలిస్తే ఏం చేస్తారంట? ప్రెగ్నెన్సీ తీసేయించుకుంటున్నారు. అలాంటి విషయాలు చెప్పినప్పుడు నేను చాలా షాక్ అయిపోయాను. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వివక్ష తల్లి గర్భంలో నుండే స్త్రీలు ఎదుర్కొంటున్నారా అని చాలా ఆశ్చర్యపోయాను. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. స్త్రీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? స్త్రీకి దేవుడు ఎలాంటి స్థానం ఇచ్చాడు? సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయి అనేటువంటి విషయాలు అక్కడ దేవుడు స్పష్టంగా సూటిగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ స్త్రీలని కూడా ఏమంటున్నాడు? విస్తరించి లోపరుచుకోండి. ఈ యొక్క భూమిని, ఈ యొక్క సృష్టిని మీరు లోపరుచుకోండి. హల్లెలూయా. మీరు ఏలండి. ఇద్దరు కూడా ఏలుబడి చేసేవారే అని దేవుడు చెప్తే మనుషుల మటుకు అలాంటి ఆలోచనలకు చాలా దూరంగా ఉంటున్నారు. కానీ చెప్పాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిన ఈ దినాల్లో కొన్ని కంట్రీస్లో స్త్రీలు కూడా మరి పురుషులతో సమానంగా అన్ని విషయాల్లో హక్కులను పొందుతున్నారు. అన్ని విషయాలలో వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, ఫలిస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. మనకు తెలుసు కదా, సునీత విలియమ్స్ ఎక్కడ ఏం చేసింది? మరి స్పేస్లోకి వెళ్ళి పురుషులతో సమానంగా. స్త్రీ అంటేనే భయం కదా, బయటకు వెళ్ళాలంటే భయం, ఎవరితోనైనా మాట్లాడాలంటే భయం, అట్లాగా ఉండాలి స్త్రీ అంటే. కానీ ఆమె ఎక్కడా కూడా భయానికి కానీ అనుమానానికి కానీ తావు లేకుండా చక్కగా ఆ యొక్క స్పేస్ రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తుంది. ఇక్కడ స్పేస్ షిప్లో వెళ్ళి అక్కడ పని చేయడం జరిగింది. హల్లెలూయా. అయినప్పటికీ కూడా
ఇంకా సంఘంలో బయట ప్రజలు రకరకాలుగా ఉన్నారు, తీసేద్దాం. కానీ సంఘంలో కూడా ఇంకా స్త్రీ పట్ల వివక్ష. స్త్రీలు మౌనంగా ఉండాలి కదా, స్త్రీలు ఎలాగుండాలి, అనుకోగుండాలి. కరెక్టే, ఈ మాటలన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే అవి ధర్మశాస్త్రంలో నుండి వచ్చినవి. అలాగని ఎలా పడితే అలా ఉండాలి కదా, ఆధిపత్యం చేయాలి, ఎలా పడితే అలా జీవించాలి అని దేవుని వాక్యం చెప్పట్లేదు. దేవుని యొక్క సుగుణాలు కలిగి, ఆత్మ ఫలము కలిగి కదా ఎలాగుండాలి, స్త్రీలు కూడా అన్ని విషయాల్లో ఫలించాలి. ఫలాలు లేని వారిగా స్త్రీలు ఎందుకు మిగిలిపోతున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని విమోచించిన తర్వాత కూడా ఇంకా ఏ స్థాయిలోని స్త్రీలు ఉంటున్నారంటే, పాపము చేసిన తర్వాత ఒక స్థాయికి దిగజారిపోయారు కదా. చూద్దామా, ఆదికాండము 3:16. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలును. ఎక్కడొచ్చింది భర్త భార్యని ఏలడం? పాపం ప్రవేశించాక ఒక శాపముగా అక్కడ దేవుడు హవ్వకి శాపంగా ఇస్తున్నాడు. ఏమని? నీ భర్త నిన్ను ఏలును. ఆ శాపం రాకముందు, పాపం రాకముందు ఏమని చెప్తున్నాడు ఇద్దరికి? మీరు ఏలండి, హల్లెలూయా, ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి. వారు ఆకాశ పక్షులను, జంతువులను ఏలుదురుగాక. ఎవరు వారు? పురుషుడు, స్త్రీ ఇద్దరు కూడా. కాబట్టి ఇక్కడ పాపము ప్రవేశించాక స్త్రీ యొక్క స్థానము కొంచెము ఏమైందంటే దిగజారింది. అసలు మనిషి స్థానమే దిగజారింది కదా. మనిషి యొక్క స్థితే పడిపోయిందంటే స్త్రీ యొక్క స్థితి ఏమైంది? ఇంకా దిగజారింది. ఆ తోటలో నుంచి వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టాడు దేవుడు. మనిషితో అన్నాడు, నీవు ఎందుకు ఇట్లా చేసావంటే, ఇగో ఈ స్త్రీనే నాకు ఈ పండ్లు ఇచ్చింది అన్నప్పుడు నీ యొక్క అక్కడ శాపాన్ని అక్కడ దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. నీ ప్రయాస అంటే నువ్వు కష్టపడి ఆహారం సమకూర్చుకుంటావు, చెమటోడుస్తావు అని దేవుని యొక్క సన్నిధిలో నుంచి వారిని వెళ్ళగొట్టడం జరిగింది. అంటే వారు దేవునికి దూరం అయిపోయారు మొదట. తర్వాత కష్టంతో కూడిన జీవితాన్ని చెమటోడ్చి జీవించాల్సిన పరిస్థితి ఆదాంకి వస్తే, హవ్వ పరిస్థితి ఎలాగా మారిపోయింది? నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చిస్తాను, నీ భర్త ఏళ్ల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఆమె జీవిత కాలంలో మనశ్శాంతి లేదు. స్త్రీ యొక్క జీవితంలో మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే, స్త్రీ శాపంలోనే ఉండడం. రక్షణ అయితే పొందుకుంటున్నారు కానీ నేను శాపం నుంచి విడుదల పొందాలని గ్రహించలేకపోతున్నారు స్త్రీలు. ఆ స్థాయిలోనే ఉంటున్నారు. పాపం చేసిన తర్వాత దిగజారిపోయిన స్థానంలోనే ఉంటున్నారు. పాపం అనేది పరిహరించబడ్డాక స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ కూడా ఏకమై ఉన్నారు. అందరూ కూడా దేవుని యొక్క స్వరూపంలోనికి వెళ్ళారు. అందరూ కూడా దేవుని యొక్క పోలిక చొప్పున సృజించబడ్డారు. అంతేకాదు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి వాళ్ళందరూ కూడా ఏం పొందుకున్నారు? నీతి. అంటే రోమీయులకు రాసిన పత్రిక 3:23 అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటూ కాగా నమ్మువారు క్రీస్తు యేసునందలి రక్తము వలన విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడు. అంటే వాళ్ళు నీతిని పొందుకున్నాక ఏం పొందుకున్నారు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. ఎవరి నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. హల్లెలూయా. ఎవరినైతే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం ద్వారా కడిగాడు, నీతిమంతులుగా తీర్చాడు, వాళ్ళని ఎలాగా చేశాడంట? వాళ్ళని మహిమపరిచాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనుషులు వాళ్ళు ఏం పొందుకుంటున్నారు? మహిమ. పాపము ద్వారా మహిమను పొందకోలేకపోయారు. అందరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా విమోచించబడిన వారు నీతిమంతులుగా తీర్చబడ్డారంట. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని దేవుడు మహిమపరిచాడు. హల్లెలూయా. ఈరోజు గొప్ప శుభవార్త. యేసుక్రీస్తు రక్తమందు నువ్వు విమోచించబడితే, నువ్వు నీతిమంతునిగా తీర్చబడితే, ఆదాము హవ్వ పొందుకోలేకపోయినటువంటి మహిమ నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. దేవుడిచ్చే మహిమను నువ్వు పొందుకోవాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడాలి.
పాపము నుంచి విడుదల పొందాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. అప్పుడు మాత్రమే దేవుడిచ్చే మహిమను పొందుకోగలరు. ఇటు ధన్యత మరి ఆదాము హవ్వ కోల్పోయారు, కానీ ఈరోజు దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఆ ధన్యతను పొందుకోమని నీకు ఇస్తున్నాడు. తన రక్తాన్ని నీ కొరకు చిందించాడు. తన రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తే, నువ్వు నమ్మితే, విశ్వసిస్తే, యేసుక్రీస్తు ప్రభువు నామమందు విశ్వాసం ఉంచితే, ఆయన తన రక్తధారల్లో నిన్ను కడిగి నీతిమంతునిగా తీర్చి నీకు తన మహిమను అనుగ్రహించేవాడుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన స్వరూపము, తన పోలిక చొప్పున మనుషులను సృజించాడు. వారందరిని కూడా ఆశీర్వదించి, ఏదైతే ఆదాము హవ్వ పోగొట్టుకున్నారు, మరలా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పాపము నుంచి, శాపము నుంచి విడుదలిచ్చి మరలా వారిని మహిమపరిచాడు. పురుషులను మాత్రమే మహిమపరిచాడా? ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారో వారందరినీ కూడా ఏం చేశాడు? దేవుడు మహిమపరిచాడు. ఇందులో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదము లేదు. అందరికీ కూడా దేవుడు ఏమిస్తున్నాడు? తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు రక్తధారల్లో నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు. కాబట్టి స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ కూడా ఏమై ఉన్నారంట? క్రీస్తునందు ఏకమై ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రికలో మాట చదువుకొని ముగించుకుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. గలతీ 3:28. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకని? అందరికీ యేసుక్రీస్తునందు విమోచించబడిన వారందరికీ నీతి ఇచ్చాడు. అందరినీ కూడా మహిమపరిచాడు, వాళ్ళందరినీ కూడా. కాబట్టి ఏ భేదం కూడా ఇక లేదు. స్త్రీ అని పురుషుడని భేదం లేదు. అది పాపం చేయకముందు ఎలాగ స్త్రీ ఉందో, ఏ స్థానంలో ఉందో, అదే స్థానం ఏమైంది? ఇక్కడ పునరుద్ధరించబడింది. మనిషి యొక్క స్థానం పునరుద్ధరించబడింది. దేవునితో సమాధానపరచబడ్డాడు మనిషి. ఇంకా స్త్రీ యొక్క స్థానం కూడా తన యొక్క భర్తతో ఈక్వాలిటీ. పురుషునితో సమాన స్థితి, తండ్రితో సమాధాన స్థితి స్త్రీకి దేవుడు అనుగ్రహించాడు. దేని ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా. హల్లెలూయా.